సిటీ న్యూస్కు స్వాగతం. చింతకొండపాలెంలో ఆక్రమణల తొలగింపు ప్రక్రియను వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. చింతకొండపాలెంలో ఆక్రమణల తొలగింపు ప్రక్రియను వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. ఆ ప్రాంతంలో వైసీపీ కార్పొరేటర్ అయినాల తాతారావుకు చెందిన గృహం, దుకాణం తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది ప్రయత్నించగా తాతారావు వారిని అడ్డుకుని తమ నిర్మాణాలు ఆక్రమణ కాదని, డ్రైన్ల నిర్మాణం కోసమైతే మార్కింగ్ ఇస్తే స్వచ్ఛందంగా తొలగిస్తామని తెలిపారు. అభివృద్ధి పనులకు తాము సహకరిస్తామని, అయితే ఇటువంటి నిర్మాణాలు మరికొన్ని ప్రాంతాలలో కూడా తొలగించాలన్నారు. కార్పొరేటర్ తాతారావు దుకాణం మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారన్న సమాచారంతో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్నికిట్టు, పార్టీ నాయకులు శిలార్దాదా, అచ్చాబా, లంకే వెంకటేశ్వరరావు, బొర్రా విఠల్ తదితరులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. మచిలీపట్నం నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా అబ్దుల్ మతీన్, రూరల్ అధ్యక్షుడిగా మట్టా బాలనాగేశ్వరరావు నియమితులయ్యారు. మచిలీపట్నం నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా అబ్దుల్ మతీన్ మరియు రూరల్ అధ్యక్షుడిగా మట్టా బాలనాగేశ్వరరావు నియమితులయ్యారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కృష్ణా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గొల్లు కృష్ణ జిల్లా వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా గొల్లు కృష్ణ మాట్లాడుతూ గ్రామ, వార్డు స్థాయి నుండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుందన్నారు. నూతనంగా నియమితులైన మండల, నగర అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో పార్టీకి పూర్వవైభవం వచ్చేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొడమంచిలి చంద్రశేఖర్, చిలుకోటి ప్రసాద్, పేరిశెట్టి నాగరాజు, సయ్యద్ నూరుద్దీన్, షేక్ అయూబ్, నల్లబోలు శామ్యూల్, పొట్లూరి అమ్మాజీ, అవనగడ్డ కాంగ్రెస్ నాయకులు శ్రీమన్నారాయణ, వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఏఐసిసి అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాల మేరకు, అలాగే సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు, రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు, మా రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు నియామక పత్రాన్ని ఆదేశాల మేరకు ఈ రోజున మచిలీపట్నం హెడ్ క్వార్టర్స్లో రావడం జరిగింది. ఇందులో భాగంగా మండల ప్రెసిడెంట్లని, టౌన్ ప్రెసిడెంట్ని నియామకాలు ఇమ్మని పిసిసి అధ్యక్షుడు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. దానిలో భాగంగా ఈనాడు మొట్టమొదటిగా మచిలీపట్నం టౌన్ ప్రెసిడెంట్గా మతిన్ గారిని, ప్రీవియస్ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశాడు, అంత ముందు కూడా ఎమ్మెల్యేగా టౌన్ ప్రెసిడెంట్గా కూడా చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ నియామకం టౌన్ ప్రెసిడెంట్గా ఈ రోజు నుంచి నియామక పత్రం ఉత్తర్వులు అమల్లోకి వస్తుంది. అదేవిధంగా మండల ప్రెసిడెంట్ దత్తు గారికి, మచిలీపట్నం మండల ప్రెసిడెంట్ దత్తు గారికి కూడా నియామక పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే అవనిగడ్డ సంబంధించినటువంటి మండల ప్రెసిడెంట్ ముత్తిరెడ్డి వెంకటేశ్వరరావు, నగర కాంగ్రెస్ అధ్యక్షునిగా నన్ను ఈ మాటికి 4 మార్లు చేసి ఉన్నాను. 5వ మారు నన్ను మచిలీపట్నం నగర కాంగ్రెస్ అధ్యక్షునిగా, అలాగే మట్టా బాలనాగేశ్వరరావు గారు అంతకుముందు మా మండల ప్రెసిడెంట్ చేసి ఉన్నారు, వారిని దత్తుడు అని మనం పిలుచుకుంటాం. వారిని మరలా 2వసారి మండల అధ్యక్షునిగా నియామక పత్రాలు అందించడం జరిగింది. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసమో అధికారం కోసమో కాకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, అంటే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఏదైతే ఉందో ఆ సిద్ధాంతానికి నమ్మి కాంగ్రెస్ పార్టీలో నిజమైనటువంటి కార్యకర్తలు ఈరోజు ఎవరైతే పనిచేస్తున్నారో వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. ఈ ఐడియాలజీ చాలా గొప్పది. ఒకవైపున భారతీయ జనతా పార్టీ మతోన్మాదం దేశాన్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. మరి ఎవరైతే స్వాతంత్ర పోరాటంలో పాలు పంచుకోలేదో, ఎవరైతే 3 రంగుల జెండాని మేము స్వీకరించబోము, కాషాయ జెండా భారతదేశానికి ఉండాలి అని కోరారో వారు ఈరోజు 3 రంగుల జెండా గురించి, దేశభక్తి గురించి, మరి స్వాతంత్రం గురించి మాట్లాడుతున్నారని చాలా శోచనీయం. మరి ఏదైనా 3 రంగుల జెండా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ దేశానికి రాజ్యాంగం అందించబడింది. ఈ దేశానికి 3 రంగుల జెండా కాంగ్రెస్ పార్టీ అందించింది. ఈ దేశానికి స్వాతంత్రం కాంగ్రెస్ పార్టీ అందించింది. ఈ దేశం పెడన పోలీస్ స్టేషన్ సమీపంలోని ఆర్ఎండ్బీకి చెందిన స్థలంలో విగ్రహం ఏర్పాటును అధికారులు అడ్డుకున్నారు. పెడన పోలీస్ స్టేషన్ సమీపంలోని ఆర్ఎండ్బీకి చెందిన స్థలంలో విగ్రహం ఏర్పాటును అధికారులు అడ్డుకున్నారు. ఎంఆర్పీఎస్కు చెందిన యువకులు ఆదివారం రాత్రి ఆ స్థలంలో దివంగత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కొంతమంది ఆ స్థలంలో పిల్లర్లు నిర్మించారు. సమాచారం అందుకున్న మున్సిపల్ కమిషనర్ గోపాలరావు, టీపీఓ సుజనకుమారి, సిఐ నాగేంద్ర ప్రసాద్, ఎస్ఐ సత్యనారాయణ,
ప్లానింగ్ సెక్రటరీలు విగ్రహం ఏర్పాటు చేయనున్న స్థలం వద్దకు చేరుకున్నారు. విగ్రహం ఏర్పాటుకు మున్సిపాలిటీ అనుమతులు తప్పనిసరిగా ఉండాలని, మున్సిపాలిటీ అనుమతులు లేనందున విగ్రహం ఏర్పాటు చేయరాదని ఎంఆర్పీఎస్ యువకులకు అధికారులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా నేతకు అధికారులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం అధికారులు మున్సిపాలిటీ అనుమతులు లేనందున పిల్లర్లను తొలగిస్తున్నామని చెప్పి జేసీబీ సహాయంతో పిల్లర్లు తొలగించారు. అవనిగడ్డ వైసీపీ కార్యాలయంలో యువత పోరు పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఆవిష్కరించారు. అవనిగడ్డ వైసీపీ కార్యాలయంలో యువత పోరు పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఆవిష్కరించారు. ఈ నెల 12వ తేదీన మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయం వద్ద వైసీపీ ఆధ్వర్యంలో జరిగే యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా త్రైమాసికాలుగా ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన కింద ఇవ్వాల్సిన సుమారు 4,600 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కనుసన్నల్లో ఆయన కుమారుడు, అల్లుడు చేస్తున్న అవినీతి, అక్రమాలు నియోజకవర్గాల ప్రజలు చూస్తూనే ఉన్నారని అన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిని నిలదీస్తామని, బెదిరింపులకు పాల్పడే ప్రసక్తే లేదని అన్నారు. వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నలుకుర్తి రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాత ప్రభుత్వం కంటే ఎక్కువ అప్పులు చేసావు ఈ లోపల నువ్వు. ఈ డబ్బులన్నీ పిల్లలకి ఇచ్చావా, లేకపోతే ఎక్కడికైనా ఆడ మహిళలు అన్నావు, 1,500 అన్నావు, 1,500 అన్నావు, ప్రతి ఇంటికి ఎంతమంది ఉంటే పిల్లలు అంతమందికి ఫీజు రింబర్స్మెంట్ అన్నావు, ఏమీ లేకుండా చేసావు. దీన్ని అన్నీ కప్పిపుచ్చుకోవడం కోసం ఏదో రకమైన నాటకాలు ఆడతా, డ్రామాలు ఆడతా, కాలక్షేపం చేస్తున్నారు. 36 నిమిషాలు 37 నిమిషాలు మాట్లాడిన దాంట్లో నియోజకవర్గ సమస్య ఒకటి లేవనెత్తరా. ఇదిగో 22A ఉంది. ఆ 22Aని ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అవనగడ్డలో మీటింగ్ పెట్టి 22A చేశారు, జీవో చేశారు. మళ్ళా గవర్నమెంట్ మారగానే దాన్ని జీవో చేసి బ్యాన్ పెట్టావు. ఆ రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లేదు, అమ్ముకోవడానికి లేదు. దాంతోపాటు ఎదురుమండి బ్రిడ్జి 109 కోట్లు శాంక్షన్ అయింది పాత గవర్నమెంట్లోనే. టెండర్లు పిలుస్తున్నారు. మొన్న కూడా టెండర్ పిలిచారు. ఎవరో ఇద్దరు టెండర్కి వస్తే వాళ్ళు ఎలిజిబుల్ కాదు, వాళ్ళు దాన్ని చేయలేరని చెప్పి రిజెక్ట్ చేశారు. దాని గురించి మాట్లాడు. ఇప్పుడు చేయాల్సిన పని 109 కోట్లతో నబార్డులో శాంక్షన్ అయి ఉంది. తుఫాన్లు వస్తున్నాయి, ఇబ్బంది వస్తాయి. ఆ దెబ్బల మీద జనానికి ఆ టైంలో ఇబ్బంది అవుతుంది. ఆ బ్రిడ్జి పూర్తి చేయాల్సిందే తొందరగానే మాట ఎక్కడ ఇంతవరకు ఒక నోరెత్తి మాట్లాడు. దానికి నీకేం అర్థం వస్తుందంటే, అది పాత గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో శాంక్షన్ అయింది కనుక అది చేస్తే ఆయనకి ఎక్కడ పేరు వస్తుందంటో. అట్టా ఏం మేము బాధపడం. పులిగడ్డ పెనుమూడి బ్రిడ్జ్ వచ్చింది, ఆ రోజుల్లో మా ఉద్యమం మూలంగా వచ్చింది. మీ నాన్నగారు పేరు పెట్టుకున్నాం, మేమేం దిగులు పడలేదు, బాధపడలేదు. అట్లాగే ఆ బ్రిడ్జిని తొందరగా పూర్తి చేసి ఆ ఎదురుమండి వాసులకి, ఆ లంకల్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా నబార్డు నుంచి 109 కోట్లు శాంక్షన్ అయినాయి కనుక ఆ బ్రిడ్జి పని పూర్తి చేయించండి. అట్లాగే కంపోస్ట్ యార్డ్ ఉంది ఇక్కడ, కంపోస్ట్ యార్డ్ కూడా పాత గవర్నమెంట్ అయిన డబ్బులు శాంక్షన్ అయి ఉన్నాయి, దాన్ని కూడా పూర్తి చేయించండి. 2 సార్లు పిటిషన్ పెట్టించారు. మార్చి 14వ తేదీన పిఠాపురంలో జరగనున్న జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని రాధారంగా మిత్రమండలి పిలుపునిచ్చింది. మార్చి 14వ తేదీన పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని రాధారంగా మిత్రమండలి పిలుపునిచ్చింది. రేవతి సెంటర్లోని వంగవీటి రంగా విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో మార్చి 14వ తేదీన పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి సంబంధించి కరపత్రాలను రాధారంగా మిత్రమండలి అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు తదితరులు ఆవిష్కరించారు. రాధారంగా మిత్రమండలి సభ్యులు, రాధారంగా అభిమానులు జనసేన పార్టీ ఆవిర్భావ సభకు తరలి రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లంకిశెట్టి నీరజ, వెన్నకోట సుబ్బారావు, హరికృష్ణ, ధూళిపాడ శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల అధ్యక్షులైనటువంటి బుల్లెట్టి ధర్మారావు గారి ఆధ్వర్యంలో ఇవాళ పిఠాపురంలో జరగబోయే మహా జనసేన ఆవిర్భావ 14 జరగబోయేటువంటి ఆవిర్భావ సభకు మన రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల వ్యాప్తంగా ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపు మేరకు రాధారంగా మిత్రమండలి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అలాగే మోడీ గారి అభిమానులు, అలాగే ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా భారీ ఎత్తున తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి, అదేవిధంగా ఏదైతే ఉన్నదో మరి అన్నిటికీ కూడా అన్ని వర్గాలకి కుల మతాలకు అతీతంగా చేస్తున్నటువంటి మహాసభలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి రాధారంగా మిత్రమండలి తరఫున అందరికీ కూడా మచిలీపట్నంలో మార్చి 14 ఆవిర్భావ జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన పార్టీ ఆవిర్భావ సభ 12వ ఆవిర్భావ సభ పిఠాపురంలో జరుగుతుంది. కాబట్టి రాధారంగా మిత్రమండలి ఆధ్వర్యంలో
చెలో పిఠాపురం పిలిపివ్వడం జరుగుతుంది. ఇందులో రాధారంగంతో 2 రాష్ట్రాల అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారాయణ, నేను, మరి మా కమిటీ సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు, మొత్తం రాధారంగం కమిటీ సభ్యులు అందరం కూడా గత ఎలక్షన్లో కూడా మేము కూటమికి సపోర్ట్ ఉండి రాధారంగం మిత్రం 42 నియోజకవర్గాల కమిటీలు గెలిపించుకోవడం జరిగింది. అందులో భాగంగా రేపటి నుంచి అన్ని ఊళ్ళల్లో కూడా తిరిగి ఇదే ప్రచారం చేసుకుంటూ 14న మేము పిఠాపురం చేరుకోవడం జరుగుద్ది. అదే చెలో పిఠాపురం. అలాగే 14 శుక్రవారం నాడు సాయంత్రం 4 గంటలకి భారీ ఆవిర్భావ సభ, 12వ ఆవిర్భావ సభ గత సంవత్సరం మన మచిలీపట్నంలో చేశారు, అది ప్రజలందరూ తెలుసు. దానికి ధీటుగా ఈ యొక్క కార్యక్రమానికి రంగా గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, ఎందుకంటే ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారిని కోల్పోయాం. ఇవాళ అదే స్థాయి అదే ఇమేజ్ ఉన్న పవర్ ఉన్న నాయకుడు మళ్ళీ మనకు తిరిగి పుట్టాడు పవన్ కళ్యాణ్ గారు. అందుకే మేము రాధారంగం మిత్రమైన పూర్తిగా ఆయనకి మద్దతు తెలియజేశాం. మరి పవన్ కళ్యాణ్ గారు ఒక మచ్చలేని మనిషి, అందువల్ల ఆయనకి మేము మద్దతు ఇవ్వడం జరిగింది. కాబట్టి రంగా గారు చెలో పిఠాపురం అని ఉమ్మడి రాష్ట్రాల అధ్యక్షులు రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు ఆధ్వర్యంలో చెలో పిఠాపురం అని ఒక ప్రోగ్రాం పెట్టారండి. ఎందుకంటే జనసేన పార్టీ ఆవిర్భావించి ఇప్పటికి 11 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 12th ఇయర్లో అడుగుపడుతున్న సందర్భంగా అందరూ కూటమి అభ్యర్థులు అందరూ వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే జనసేన, బీజేపీ, తెలుగుదేశం అందరు అభ్యర్థులు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, లోకేష్ గారి ఆశీస్సులతో, కొల్లురాజు గారి ఆశీస్సులతో అందరూ వెళ్ళాలని, జనసేన పార్టీ ఆధ్వర్యంలో అందరూ వెళ్ళి మా కూటమి బలవని తెలియజేయాలని అందరూ తెలియజేస్తున్నాను. ఇక్కడి నుంచి మా వాళ్ళందరూ రాధారంగ మిత్రమండలి సభ్యులందరూ కూడా బుల్లెట్ ధర్మారావు గారి ఆధ్వర్యంలో వెళ్తున్నారు. అలాగే అన్ని కూటమి అభ్యర్థులు కూడా వెళ్ళి ఆ సభని దిగ్విజయం పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.